డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8550155255. నియోజకవర్గాల్లో మార్పుల నేపథ్యంలో వైసీపీలో అసమ్మతి గళాలు వినిపిస్తా ఉన్నాయి. అసలు పార్టీలో ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఎలాంటి అవకాశాలు లేవని చెప్పి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఉన్నారు. మీరేమో పార్టీ నుంచి ఎస్సీ, బీసీ, మైనారిటీ అంటా ఉంటారు, కానీ వెళ్లిన నాయకులు మాత్రం ఎలిజా కావచ్చు, ఇతర నాయకులు పార్థసారథి గాని పార్టీలో ఎస్సీ, బీసీలకు ప్రాధాన్యత లేదు అని చెప్తున్నారు. మీ ద్వారా ప్రజలకందరికి కూడా నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు బాగా హృదయపూర్వకంగా ఆలోచించాలా. జగనన్న పార్టీ పెట్టినాకనే 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చినాక జగనన్న పార్టీ ప్రజల పార్టీగా ముద్రపడింది. మరి ప్రత్యేకించి పేదల పార్టీగా గుర్తింపు వచ్చింది. మరి ఇంకొక ప్రత్యేకమైన వాతావరణం ఏ విధంగా తీసుకుని వచ్చిందంటే జగనన్న ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఓటును ఉపయోగించుకుని అన్ని పార్టీలు గెలుస్తున్నారు. కానీ వాళ్ళకి ఒక విద్య విషయంగా కానీ, రాజకీయ సమానత్వం కానీ, ఒక ఆర్థిక సమానత్వం కానీ లేదని ఒక ఆలోచనతోనే ఆయన భగవద్గీత, బైబిల్, ఖురాన్ మాదిరిగా తన మేనిఫెస్టోలో పెట్టి ఫస్ట్ ఆయన తీసుకున్న నిర్ణయం అమ్మఒడి. ఈ అమ్మఒడి అనేది మీకు తెలుసు, విద్యకి అది ఒక వజ్రాయుధం. ఆ విద్య వస్తే సంపద వస్తుంది, ఆర్థికంగా బాగుపడతాము. రాజకీయ సమానత్వం వచ్చినా రాకపోయినా విద్య చాలా అవసరం అనుకున్నాడు. అందువల్లనే విద్య ఇచ్చాడు, రాజకీయ సమానత్వం తీసుకుని వచ్చారు. ఈ రోజు బయట పోయిన వాళ్ళు ఎస్సీలు కానీ, బీసీలు కానీ అదే నోట్లో జగనన్నని విపరీతంగా పొగిడిన వాళ్ళే అందరూ కూడా. అసలు జగనన్న పార్టీ పెట్టకపోతే ఈ రోజు బయట పోయిన వాళ్ళందరూ ఒక్క తూరైన ఎమ్మెల్యే, ఏదో కొంతమంది కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నా 70% కొత్త వాళ్ళు వచ్చి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అంతా టికెట్లు ఇచ్చేది కాకుండా వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. రాజశేఖర్ మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా అధికారం పెత్తనం మాత్రం పెద్ద వర్గాల్లోనే ఉంది, బీసీలకు నిజంగా ఏం మాకు అధికారాలు లేవు అంటున్నారు. పోనీ చంద్రబాబు నాయుడు ఆయన ఎన్ని మంది ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చాడు, ఎన్ని మంది ఎస్సీలని డిప్యూటీ సీఎంగా చేశాడు, ఎన్ని మంది ఎస్టీలని డిప్యూటీ సీఎం చేశాడు, ఎంతమంది బీసీలని ఒక డిప్యూటీ సీఎం చేయగలిగినాడు, మైనారిటీని డిప్యూటీ సీఎం కలిగినాడు. ఆర్థికంగా ఈక్వల్ గా తీసుకుని వచ్చి, రాజకీయ ఈక్వల్ తీసుకుని వచ్చి పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడు అందరూ కూడా మాట్లాడతారు, ఎస్సీలకి అధికారం ఇచ్చారు, తీసుకోలేదు. మరి నేను డిప్యూటీ సీఎం, నాకు వచ్చినంత మర్యాద ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఈవెన్ ముఖ్యమంత్రులు కూడా వల్ల డిప్యూటీ సీఎంలు కూడా రాలేదంటే జగన్మోహన్ రెడ్డి నన్ను డిప్యూటీ సీఎం చేసి నన్ను రాష్ట్రపతి ఆ చేపర్లో తీసుకుని పోయేటట్టు ఆయన పక్కన కూర్చొని పంపించే చరిత్ర సృష్టించినప్పుడు జగన్మోహన్ రెడ్డి. నేను పద్మావతి అమ్మకి వస్త్రాలు పెట్టినాను అంటే దళితులు అంటే గుడి లోపలికి కూడా పోరు. మరి చంద్రబాబు నాయుడు ఆయన ఉద్దేశం ఏమంటే దళితులు ఓటు వేయకూడదు, దళితులు రెండుగా చేయాల్సిన మనస్తత్వం కలిగినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను వస్త్రాలు కూడా తీసుకుని పోయి పద్మావతి, చిత్తానూరు పద్మావతికి సమర్పించే కార్యక్రమాలు చేశాడు. ఎందుకు ఇవి చెప్తున్నానంటే మాకు అధికారం ఇచ్చాడు, మాకు ఈక్వాలిటీ తీసుకుని వచ్చాడు, మీకు అధికారం ఇచ్చాడు కానీ మీ పదవులు ఇచ్చాడు కానీ మీరు ఆ పదవులకు అధికారం ఉపయోగించుకోలేదు. చంద్రబాబు పదవులు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉపయోగించుకున్నారు? మరి లోకేష్ ఎలాంటి ఒక సర్పంచ్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, అతన్ని డైరెక్ట్ గా తీసుకుని వచ్చి ఒక ఎమ్మెల్సీ చేసి మంత్రి చేశాడే. ప్రతి ఒక్క మంత్రులు, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులు లోకేష్ ఇంటికాడ బట్టి కాపులు కాస్తున్నారా? ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే లోకేష్ దగ్గరికి పోయినారా లేదా? మాకు అన్ని రకాలుగా సదుపాయాలు చేశాడు. మాకెట్టా ఎస్సీ, ఎస్టీ, బీసీలని అవమానపరిచిన దాఖలాలు ఎక్కడా లేవు. మరొక వైపు చెప్పండి, మీ మీద మల్లు రవి తెలంగాణ హైదరాబాద్ లో కేసు ఫైల్ చేశారు. వైఎస్ మరణానికి సోనియా గాంధీ, చంద్రబాబు కారణమని మీరు చేసిన వ్యాఖ్యలపై అమ్మా నేను ఆ వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉంటారా? ఎస్. ఎందుకంటే ఈ వ్యాఖ్య అనేది, ఈ సంభాషణ అనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఎక్కడికి పోయినా ప్రజల్లో ఒక అపోహ వచ్చింది. ఎఫ్ఐఆర్ పెట్టారు ఎవరిపైన? రాజశేఖర రెడ్డి చనిపోయినాక సోనియా గాంధీ, మన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే కాంగ్రెస్ లో చంద్రబాబు పెత్తనం ఇప్పటికి కూడా ఉంది, బీజేపీలో ఆయన పెత్తనం ఉంది, తెలుగుదేశంలో కాదు కాంగ్రెస్ లో కూడా ఆయన పెత్తనం ఉంది.
వీళ్ళిద్దరు కలిసి చంపినారని నేను చెప్పలా. ప్రజలందరూ కూడా ఒకే తాటిపైన కలిపారు. మరి బై ఎలక్షన్ వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ వచ్చినప్పుడు సాక్షాత్తు మనకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ లో పోయి చేరినారో వాళ్ళ నోటి నుంచి కూడా మా తండ్రి పైన ఎఫ్ఐఆర్ పెట్టినారు. మా తండ్రి ఏం చేశాడు, మా అన్నని జైల్లో పెట్టించింది సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి, మా ఏం చేసినా మేము తప్పు, మమ్మల్ని ఈ విధంగా హింసించారని చెప్పేసి ప్రజల్లో పూర్తి విశ్వాసం తీసుకుని వచ్చారు. ప్రజలు కూడా నమ్మారు. నేను ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. మల్లురవికి నా విజ్ఞప్తి, అతను కూడా ఒక దళితుడు. చంద్రబాబు దళితులపైనే దళితులను మాట్లాడిస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు దళితుల గురించే దళితులపైన మాట్లాడతారు. దళితులకు అన్యాయం జరిగినప్పుడు ఎవడు రాడు. అదే వేరే అప్పర్ కమ్యూనిటీలో ఎవరైనా అన్యాయం జరిగితే దళితులు వచ్చి నిలబడతారు. ఈ దళితులు పుట్టింది అందుకే. మల్లురావు గారికి కూడా నేను చెప్తున్నా, చాలా మంచి ఆయన మా విలేజ్ కూడా మల్లురావు వాళ్ళ అన్న మల్లు వియ్యమ్మగా పనిచేశాడు. వాళ్ళన్న ఆయన మా పాదరూపు కాలిపోయినప్పుడు వచ్చాడు. ఎందుకు నేను మల్లిరేవిని ఆ విధంగా చెప్తున్నానంటే, నువ్వు కేసు పెట్టేవాడు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో ఉండేవాడు అందరూ ఓటర్ల పైన లీడర్ల పైన పెట్టగలుగుతావా? ఇది అందరూ ఒపీనియన్. నేనేమి తప్పు చెప్పలా. నువ్వు కాంగ్రెస్ లో ఉండుకొని ఒక దళితుడి పైన ఇటువంటి కేసులు పెడుతున్నావు. అంటే ఒక అనుమానాలు ఉండడం వేరు, ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ వ్యాఖ్య చేయడం వేరు, ప్రభావం వేరుగా ఉంటుంది. నేను కాదమ్మా, ఇదే మల్లురేవి మనసులో కూడా అదే ఉంది. ఈ రోజు మల్లురేవి కానీ కాంగ్రెస్ లేకపోతే మల్లురేవి కూడా అట్నే మాట్లాడుంటాడు. నా పైన కేసు పెట్టినాడు కదా, ప్రజలందరి పైన కేసు పెట్టమను. నా ఒపీనియన్ కరెక్ట్ గా అదే. మరి ఆయన్ని ఎందుకు ఎఫ్ఐఆర్లు పెట్టారు? ఆయన రాజశేఖర రెడ్డి చనిపోయినాక ఎఫ్ఐఆర్ పెట్టినాడు. అసలు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో బతికిందంటే ఓన్లీ వైఎస్ఆర్ఏ. ఆ రాజశేఖర రెడ్డి లేకపోతే కాంగ్రెస్ లేదు. అటువంటి రాజశేఖర రెడ్డిని ఎంత హింసించినా దెబ్బతీశారు. వాళ్ళ బిడ్డ ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జైలుకి పంపించారు? వాళ్ళిద్దరూ కుట్రలే. నేను దానికి కట్టుబడి ఉన్నాను. ఎటువంటి కేసులు పెట్టినా, ఎంత పెద్ద కేసు పెట్టినా నేను నిర్భయంగా కోర్టులో కూడా చెప్తాను. చంద్రబాబు పాత్ర దేంట్లో లేదమ్మా. రామారావుని చంపింది చంద్రబాబు పాత్ర లేదా? ఒక పార్టీని పెట్టిన రామారావునే నువ్వు పార్టీ కాదు, నువ్వు వచ్చి కాంగ్రెస్ వాడు, నువ్వు పోయి రామారావు పిల్లనిచ్చినాడు, ఆ పార్టీని కొనుక్కున్నావు. ఎమ్మెల్యేని కొనే కార్యక్రమాలు చంద్రబాబు చేశాడు. రామారావు చనిపోయేదానికి కారకుడు చంద్రబాబే. ఆయన పాత్ర లేదా? ఆయన పాత్ర దేంట్లో లేదు. రాజశేఖర మరణం వెనుక కూడా చంద్రబాబు పాత్ర ఉందని మీరు ఆరోపణ చేశారు. నేను ఆరోపణ కదమ్మా, నిజాలవి. అన్నిట్లో చంద్రబాబు పాత్ర ఉంది. ఈ రోజు బీజేపీలో తెలుగుదేశం తీసుకుని చేసిన పాత్ర కూడా చంద్రబాబుది. అక్కడ కోవట్లు పెట్టాడు. కాంగ్రెస్ లో చంద్రబాబు మనుషులే ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కూడా నా భయం ఏమంటే, చాలా మంది ఇప్పుడు కూడా టచ్ లో ఉండరు. వాళ్ళు చంద్రబాబుతో కలుసుకుని రకరకాల టచ్ లో ఉండరు. వాళ్ళు కూడా ఏం చేస్తారనే భయం మాత్రం నాకుంది. అందుకే జగనన్నని నీతికి నిజాయితీగా ఉండేవాళ్ళని నమ్మకస్తులకి గట్టిగా పట్టం నడుతున్నాడు ఆయన. అదేవిధంగా ఆయన అందరినీ ఎవరిని నమ్మకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోమని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా చంద్రబాబు కోవట్లు ఉన్నాయన్నదా మీ అనుమానం? నా అనుమానం కాదమ్మా. దేనికైనా తెగిస్తాడు, దేనికైనా డబ్బులు పంపిస్తాడు. ఈ రోజు ఎస్సీకి సంబంధించిన వాళ్ళు, తెలుగుదేశంలో ఉండేవాళ్ళు చాలా మంది మా పార్టీలో వచ్చి టీట్లు అడిగే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చంద్రబాబు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాలు నేను నిరూపిస్తాను. ఇప్పుడు కాదు, వాళ్ళకి కానీ టికెట్లు ఇచ్చినప్పుడు నేను నిరూపించేదానికి కూడా రెడీగా ఉండాలి. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి చంద్రబాబు కొంతమంది మనుషుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారని, అదేనా మీ భావం? ఇప్పుడు పంపించకపోతే వీళ్ళందరూ మళ్ళీ తెలుగుదేశానికి ఎందుకు పోతున్నారమ్మా? వీళ్ళకి చంద్రబాబుతో టచ్ లేకపోతే వీళ్ళు జగనన్న వదిలి తెలుగుదేశానికి ఎందుకు పోతున్నారు? జగనన్న చేసిన నేరం ఏమి? ఇప్పుడు మీరు చెప్పినట్టు పార్థసారథి కావచ్చు, ఎలిజా కావచ్చు, ఎవరైతే చేస్తున్నారు ఉండేవాళ్ళే. ఎలిజన్ గురించి, అతని గురించి నేను చెప్పను. వేరే కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు చంద్రబాబుతో టచ్ లో ఉంటేనే పరిగెత్తున్నారు, కానీ టచ్ లో లేకుంటే ఎందుకు పరిగెత్తారు? జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కుటుంబాలకి ఏం చెడ్డ చేసినాడు? ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మచిలీపట్నం బాలశౌరి కూడా రాజీనామా చేశారు, జనసేనలోకి వెళ్తామంటున్నారు. మరి ఆయన కూడా టచ్ లో ఉన్నట్టేనా? అందరూ టచ్ లో ఉంటేనే అక్కడ పోతారు. మా పదవుల కోసం కదా అక్కడ పరిగెత్తున్నారు. మాకు టికెట్ వద్దు, మాకు పదవులు వద్దు, మేము చంద్రబాబు అంటే దేవుడిగా చూసినామని చెప్పిన ఈ ఇప్పుడు చెప్పే నోర్లు మరి మన పార్టీలో ఉండేటప్పుడు తోలనాలే చంద్రబాబుని. ఈవెన్ అసెంబ్లీలో గడగడలాడిచ్చారు కదా వీళ్ళు. టచ్ లేకపోతే ఎందుకు పోతారు బయట? పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి కదా. ఇంకా కొంతమంది ఉన్నారా పార్టీలో చంద్రబాబుతో టచ్ లో? అతని దగ్గరికి పోయి ఎవరు చేరినా చంద్రబాబుతో టచ్ ఉన్నట్టే నా అభిప్రాయం. ఎవడైనా వచ్చారని, జగనంతో ఉండే ప్రాణానికి ప్రాణం ఉండేవాళ్ళు కూడా వచ్చారని.
నాకు తెలిసినంత వరకు అతను టచ్లో లేకపోతే పోరు. డబ్బులకు ఆశపడి చంద్రబాబు పంపించిన జగన్ నీ కాళ్ళ పైన కూడా పడినా తీసుకోవద్దు సార్ వాళ్ళని అంటే 23 మందిని ఆ వద్దు తీసుకున్నారు. జగన్ అన్న గాల్లో గెలిచారు. వాళ్ళందరూ చంద్రబాబు కోవట్లు కదా. మళ్ళీ ఆ కోవట్లంతా మళ్ళీ తిరిగి చంద్రబాబు దగ్గరికి పోలేదా? ఎవరు మా కోవట్లు కాకుండా పోయినారు? చంద్రబాబుని ఎవరు ఆశించినా కోవట్లుగానే పోతారు. ఒకవేళ జగన్ అన్న మళ్ళీ పెద్ద మెజార్టీతో గెలుస్తాడు, వైనాట్ 175 గెలిచినాడంటే మళ్ళీ పోయిన వాళ్ళందరూ మళ్ళీ జగన్ అన్న దగ్గర పెరిగి వస్తారు. మళ్ళీ జగన్ అన్న వాళ్ళని చేర్చుకుంటే కూడా చేర్చుకోవచ్చు. నాకేమి నేను చేర్చుకోవడానికి చెప్పలేను. ఇప్పుడు ఎంతసేపు ఎస్సీలు మార్చి ఇప్పుడు పార్టీలో తమకు టికెట్ రాలేదని వెళ్లిపోయిన వాళ్ళని మీరు చంద్రబాబు కోవట్లని ఎలా అంటారు? ఎందుకు పోయినారు వాళ్ళు పోయిన దానికి కారణాలు ఏమి? టికెట్ రాలేదని అక్కడికి పోతే ఏమొస్తుంది? చంద్రబాబు దగ్గరికి పోతే ఏమొస్తుందమ్మా? అతని దగ్గరికి ఎందుకు పరిగెత్తున్నారు? తిట్టిన వాళ్ళే ఎందుకు పరిగెత్తున్నారు? ఇప్పుడు ఏమిటి కారణాలు? వాడికి ఎందుకు పరిగెత్తుండరు? ఏం జగనన్న చేసిన వాళ్ళ కుటుంబానికి? జగనన్న ఫస్ట్ ప్రాంతీయ పార్టీ మాదిరి ఒక పార్టీ పెట్టాడు, ప్రజల పార్టీది. కులం మతం పార్టీ, కులాలకి మతాలకి ఏలాంటి ద్వేషం లేకుండా పెట్టినాడు. అందుకే ఈ నవరత్నాలు కూడా పేదవాడు ఎవడైనా కానీ నవరత్నాల్లో అనుభవిస్తుండరు. మహిళా లోన్లు తోస్తూ ఉన్నాడు. ఎంతమంది ఉండి ఉంటారంటారు పార్టీలో చంద్రబాబు కోవట్లు? నేను ఇప్పుడు చెప్పలేను. 30 వాళ్ళందరూ ఆయన కోవట్లే. ఆ పార్టీకి పోయి చేరకుండా, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోకుండా ఏమన్నా జరగని జగనన్న కోసం ఉందాము. జగనన్న ఎవరిని దూరం చేసుకోలేదు కదా, ఎందుకు మనకు టికెట్ ఇవ్వలేదు, దానికోసం ఆయన దగ్గర మళ్ళీ ఒక తూరి పోయి అడగదాము అనే ఆలోచన ఉంటే నేను ఆ మాట అన్నాను. పోయిన వాళ్ళు ఇంకా కోవట్లుగా నేను చూశాను. చంద్రబాబు దగ్గర ఉండి కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీలో చేరిన వాళ్ళందరూ మళ్ళీ కోవట్లకు ఉండి మళ్ళీ గెలిచినాక మళ్ళీ చంద్రబాబు దగ్గరికి పోయినారు. ఇది కాదంటారా మీరు? ఇంకో విషయం చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి మరణానికి సోనియా గాంధీ చంద్రబాబు కారణమని గతంలో కూడా ఆరోపణలు చేశారు. అదే చంద్రబాబు దగ్గరికి షర్మిల ఇంటికి వెళ్లారు ఇన్విటేషన్ ఇవ్వడానికి. ఇప్పుడు ఆ విజ్ఞతకు వదిలేస్తున్నానమ్మా. ఎందుకంటే అన్నదమ్ముల యొక్క కలయిక అది. ఒక తూరి పవిత్రమైన రాజశేఖర రెడ్డి గారికి, మన విజయమ్మకి, యుగ పురుషుని యొక్క భార్య విజయమ్మ, వారికి పుట్టిన పిల్లకాయలు జగన్మోహన్ రెడ్డి, షర్మిలమ్మ. వాళ్ళు ఒకే తల్లి పాలు తాగి ఒకే విధంగా వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డిని ఎంత హింసించింది, జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డి నెత్తుల్లో పుట్టిన జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా జైలు పెట్టింది, వీటికంతా ఆమెకి అన్నీ తెలుసు. ఇంకా ఆమె కాంగ్రెస్ లో చేరిందంటే అసలు జగనన్న పైన ఎందుకు వీళ్ళకి ఇంత కసి, ఇంత కార్పణాలు నాకు అర్థం కల. ఏమిటి ఆయన చేసింది? అందరూ, పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు ఒక పక్క, అదేవిధంగా ఈనాడు, జ్యోతి, TV5, ఇప్పుడు బీజేపీ కూడా కలిసిపోతుందని వస్తూ ఉండదు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం, బీజేపీని కూడా నర్రూప రాక్షసుడు నరేంద్ర మోడీని తిట్టినోడే చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ఒకరి గురించి ఏమైనా చెడ్డగా మాట్లాడి ఉన్నాడా? ఇదే చంద్రబాబు నాయుడు నోటిలో నరేంద్ర మోడీ నర్రూప రాక్షసాడు. ఇదే చంద్రబాబు నోటిలో సోనియా గాంధీ ఇటీలు తిన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు నోటిలో రాహుల్ కుర్రోడ్ అన్నాడు. తెలుగుదేశంతో కలుసుకుని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కి ఏం అధికారం ఉండదు ఇక్కడికి వచ్చేదానికి అన్నాడు. మరి ఏం అధికారంతో ఈ రోజు అందరూ కాళ్ళు పట్టుకుని వాళ్ళతో కూడా పెంపలాడుతున్నాడో అర్థం కాల. ఇది నా ఇష్టం. ఇంకోటి, ఎస్సీలే మార్చిన చంద్రబాబు మార్చలేదా? ఎస్సీలని చంద్రబాబు ఎవరిని ఎస్సీలు మార్చలేదా? ఇటీ ఆ కాగితంలో ఇప్పుడే చెప్తాను. ఇక్కడ ఉండదు చూడు, ఇది నీకు కూడా చెప్తాను, అందరికి చెప్పిన కాదు. మా బాలకృష్ణ దేవూరు గుడివాడ, ఆయన ఎక్కడికి మార్చినాడు? హిందూపురం మార్చినాడు. చంద్రబాబు ఎక్కడ పుట్టినాడు? మన చంద్రగిరిలో పుట్టాడు, నారావారిపల్లిలో. ఆయన ఓడిపోయినాక ఎక్కడికి పెరుగుతున్నాడు? కుప్పానికి వెళ్ళిపోయినాడు. ఇదే విధంగా మనం ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేసే జవహర్ ఎక్కడికి ఇచ్చినాడు? గెలిచినాక మళ్ళీ ఎందుకు మార్చినాడు? పేతుల సుజాతమ్మని ఎందుకు మార్చినాడు? ఆమె ఎవరో ఒక ఆమె తొడగొట్టుకుంటా ఎగరుతూ ఉంటుంది ఎమ్మెల్యేగా, ఆమె వనితను ఏమో. ఆమెను ఎక్కడ పెట్టినాడు? ఇక్కడ మార్చినాడు. పోనీ ఈయన మన పేరు గంటా శ్రీనివాసులు ఎన్ని తూర్లు మార్చలేడు? ఏమిటి వీళ్ళ యొక్క ఉద్దేశాలు? ఈయన మారిస్తే తప్పులే, ఎందుకంటే చరిత్రం ఇది. ఎమ్మెల్యేలు ఆంధ్రాలో ఎక్కడైనా నిలబడచ్చు అంబేద్కర్ యొక్క చట్టం ప్రకారంగా. పార్లమెంటు సభ్యులు ఎక్కడైనా, నేను క్వశ్చన్లు ఏమిటిలా, జగనన్న మారిస్తేమో మార్చేస్తున్నాడు, చంద్రబాబు మారిస్తే బెస్టా?
ఒక విషయం చెప్పండి, ఇందాక మీరు మాట్లాడుతూ వైసీపీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు టీడీపీ కోవట్లు అన్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరుతున్నారు కదా, వాళ్ళు జగన్ కోవట్లు అవుతారా? కేసినేని నాని వెరీ గుడ్. కేసినేని నాని ఇదే ఆయన నోట్లో మమ్మల్ని తిట్టినప్పుడు నేను బాధపడింది వాస్తవం. ఆయన ఏమన్నాడంటే, నేను ఎటువంటి పరిస్థితిలో ఒకటికి నేను 10 రూపాయలు ఒకరి దగ్గర తీసుకుని పనిచేయలా, నేను నీతిగా నిజాయితీగా పనిచేశాను, నన్ను ఈ విధంగా చేశారు అని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయినప్పుడు చంద్రబాబు మాకు కంప్లీట్ గా కొన్ని కోట్లు ఖర్చు పెట్టినా మాకు దగ్గర చేర్చలా, జగనన్న పోయినాక ప్రేమతో పిలిచినాడు, ఆ ప్రేమే నాకు చాలు అన్నాడు. ఇండిపెండెంట్ గా నిలబడిస్తే వాడు గెలుస్తాను, నాకు క్యారెక్టర్ ఉండేవాడు, నీతివంతుడు అన్నాడు. అందువల్ల అటువంటి వాళ్ళని జగనన్న చేర్చుకుంటే వాళ్ళని కోవర్ట్ కింద నేను చెప్పను గాని మనసు మార్చిపోయి తప్ప పశ్చాత్తాపడి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఒక పశ్చాత్తాపంతో వచ్చాడు, మన దగ్గరికి కలిశాడు. ఆయన కూడా నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను ఎవరితో ఘర్షణ పడినాను, అన్ని క్యాస్టులు నా క్యాస్టులే, ప్రతి పేదవాడు ఏ క్యాస్ట్లో పుట్టినా నా బిడ్డలేని ఆలోచించేవాడు. కాబట్టి ఆయన బాగా ఆహ్వానించాడు, ఆయన తీసుకున్నాడు. దాన్ని పోగొట్టి నేనే చెప్పగలుగుతాను. వైసీపీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఎవరుమా వైసీపీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీ నుంచి వచ్చిన మీకు మన ఇండియాలోనే కాంగ్రెస్ ఆంధ్రలో మన ఎన్టీ రామారావు గాలిలో అందరూ ఓడిపోయిన వాళ్ళే. ఆత్మాభిమానం చంపుకునేది 20 మంది 30 మంది గెలుచుంటారు. అందరూ కాంగ్రెస్ లో ఉన్నోళ్లే. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ను బతికిచ్చింది, ఈ రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ స్థానాన్ని తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి. ఆయన వల్లనే కాంగ్రెస్ ఆంధ్రాలో వచ్చింది. ఏ స్టేట్ లో కాంగ్రెస్ గట్టిగా నిలబడగలిగింది. కాబట్టి మేమందరూ కూడా కాంగ్రెస్ లో ఉండేవాళ్లే. మేము కాంగ్రెస్ లో ఉండే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ అనేవాళ్ళు టోటల్ గా రాజశేఖర రెడ్డి అంటే ప్రాణం చేసుకున్నాం. మా యుగ పురుషుడైన ఆయన కడుపులో పుట్టిన మన జగన్మోహన్ రెడ్డిని అన్ని రకాలుగా బాధించారు. కాబట్టి ఎస్సీలు టోటల్ గా కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ పార్టీకి వచ్చింది వాస్తవమే. ఇప్పుడు అన్ని పార్టీలు జగనన్న చేసే ఈ పథకాల వల్ల ఆకర్షితులై అందరూ వస్తున్నారు. సో ఇది ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి స్పష్టం చేస్తా ఉన్నారు. వైసీపీలో కూడా చంద్రబాబు కోవట్లు ఉన్నారు. ఎవరైతే వైసీపీని వీడి టీడీపీ లేదంటే జనసేనలోకి వెళ్తారో వాళ్ళందరూ కూడా ఆయా పార్టీలకు సంబంధించి చంద్రబాబు కోవట్లేనని, ఆయన దానికోసం డబ్బులు కూడా ఖర్చులు పెడుతున్నారని ఆరోపణ చేస్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో రెహానా, NTV, విజయవాడ నుంచి.